ఫుల్ సామాన్ ఇలా రూమ్ సామాన్ అయితే ఎత్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా రూమ్ సామాన్ అయితే తీసుకొచ్చుకుంటాం. ఆల్రెడీ ఒక సంచి తీసుకొని పోయింది. అన్న వీడియో తీద్దామని మైకు ఫోన్ అన్నీ పట్టుకుపోయినాం కానీ వీలు కాలేదు, వర్షం కొట్టింది కొంచెం, మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది. అట్లనే చికెన్, ఇంకా పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, గిన్నెలనైతే సామాన్ ఉన్నాయి. అసలు మేము ఎంత సామాన్ తీసుకొచ్చుకుంటాం, నెలకు ఎవరెవరం ఉంటాం, ఎంతమంది ఉంటాం, ఎన్ని డబ్బులు వేసుకుంటాం. అమ్మ ఫుల్ మొసత్తాను. ఇగో ఇంత సామాను, ఇంతది ఇంకొక సంచి కూడా ఉంది. అదే నువ్వు తీసుకొచ్చినావా ఇంకో సంచి? అందు ఉన్నాయి. ఏం సామాన్ తీసుకొచ్చుకున్నాం అంతగానో అని నేనైతే ఫుల్ బ్లాగ్ చెప్తా. అమ్మ ఇలా వీడియో మొత్తం సామాన్ వీడియోనే మనది. ఇక ఆల్రెడీ ఒక సంచి తెచ్చింది. ఇగో ఈ సంచి ప్లస్ ఈ సంచి. చికెన్ తీసుకొచ్చిన, చికెన్ సాయంత్రం వండుకుందాం. ఇదైతే పక్కన పెడతాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే మేము రూమ్లో ఏమేమి సామాన్ తీసుకొచ్చుకుంటామని బ్లాగ్ అయితే తీస్తున్నా. ప్రతి నెల మేము సామాన్ తీసుకొచ్చుకుంటాం కదా, మా రూమ్ వీడియో కూడా మొత్తం ఒకసారి హోమ్ టూర్ లాగా చేస్తా. మేము ఎంతమంది ఉంటాం, ఎన్ని పైసలు వేసుకున్నాము, అసలు ఏ సామాన్ తీసుకొచ్చుకున్నాము, ఈ సంచిలో మొత్తం సామానే ఏమేమి తీసుకొచ్చుకున్నామో నేనైతే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తే ఎంత ఖర్చు అయిందని కూడా. ఈ మంత్లో మాకు ఎంత ఖర్చు వచ్చింది అనేది ఈ బిల్లు మొత్తం ఉంది. ఈ బిల్లులో లాస్ట్కి ఎంత అయిందో కూడా నేనైతే మొత్తం షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? ఫస్ట్ అయితే ఇంట్లో మొత్తం తినే సామాన్ అన్ని ప్రతి ఒక్కటి తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే పాపడాలు, తర్వాత ఇలాచి, ఇవన్నీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో కూడా చెప్తా. ఇది ఒకటి, ఇంకోటి సపరేట్ బిల్లు. బ్యాడ్ కామెంట్స్ వల్ల వచ్చే తలకాయ నొప్పికి ఈ జెండు బామ్. నెక్స్ట్ ఆశీర్వాద గోధుమ పిండి, ఉప్పు ప్యాకెట్, ఈ ధనియాల ప్యాకెట్. ఇవైతే సంతూర్ సబ్బులకి పెన్నులు ఫ్రీ వచ్చినాయి, సంతూర్ సబ్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇదైతే శనగపిండి ప్యాకెట్. మన సబ్స్క్రైబర్స్ అందరు రాండి, మనం చేసేస్తా. అండ్ ఒక అన్నయ్య అయితే ఊకే గులాబ్ జామ్ అని అడిగేటోడు. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చిన అన్నయ్య, నువ్వు వచ్చేసాయి. ఇవి రవ్వ ప్యాకెట్లు, కిల లేవని అరకిల రెండు ఇచ్చిండు. ఒకటి అందులో ఉంది, ఒకటి ఇందులో ఉంది కాబట్టి. ఇదైతే పల్లీలు. ఇంకా ప్రతి ఒక్క సామాన్ తీసుకొచ్చుకున్నాము. అసలు చాలామంది అడుగుతున్నారు, మీరు అసలు ఎంతమంది ఉంటారు అది అని. అందుకే ఇప్పుడు హోమ్ ఖర్చు అయితే పెడతారు కదా అందరూ, నెల ఖర్చు. సో మేము కూడా మాకు ఒక ఇల్లులానే కదా, అందుకే మేము కూడా పెడతాం. ఇదైతే కోల్గేట్ పెద్దగా 2-3 నెలల దాకా మాకు సామానే అవసరం లేదు. బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రీ వచ్చినాయి అన్నట్టు. అయ్యో పెసరపప్పు మంచిగా గట్టలే, బిత్తిరోడు షర్ట్. పెసరపప్పు అయితే కొంచెం అయితే వేయింది, ఏం కాదులే, దాన్ని ఎత్తి మళ్ళీ కడగచ్చు. మా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే ఉంటుంది మరి. మెయిన్గానైతే ఆయిల్ ప్యాకెట్లు 3 తీసుకొచ్చినాం. హార్పిక్, ఇద్దరు కొత్తలు. ఇదైతే టర్మరిక్ ఫస్ట్ ప్యాకెట్. ఇది రవ్వ ప్యాకెట్. ఇంకా ఇవైతే 6 తీసుకొచ్చుకున్నాము. 240 అయింది సబ్బులకే, అంటే ఓన్లీ సంతూర్ సబ్బులకే 240. ఇవైతే సేమే ప్యాకెట్లు, వాళ్ళ బకెట్ కాబట్టి సేమే ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాము. అయితే షాంపూలు 10 రూపీస్, ఒక దాంట్లో 20 రూపీస్, ఒకరికి 10, ఇంకొకరికి 10. ఇంకొక కార్తీక వాడుతుంది. సో ఒక కార్తీక ఇద్దరు క్లీన్ చేసి అన్నట్టు కార్తీక. ఈ బిస్కెట్ ప్యాకెట్లు 4 అయితే ఫ్రీ వచ్చినాయి. పప్పు అయితే మొత్తం అడిగితే కిస్మిస్లు సేమే కోసం అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఇది మన సామాను. పప్పు అయితే మొత్తం కింద పడింది. ఇక పెన్నులు, ఫ్రీ వచ్చిన పెన్నులు. ఇదైతే మేమైతే తీసుకొచ్చుకునే సామాన్. ఈ మంత్ తీసుకొచ్చుకున్నట్టు మేము రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు. ఇవన్నీ ఏమేమి సామాన్లు ఉన్నాయో నేను చెప్తా. సర్ఫ్ ప్యాకెట్, గులాబ్ జాము, గోధుమ పిండి ప్యాకెట్, శనగపిండి, పసుపు ప్యాకెట్, సంతూర్ సబ్బులు 6, త్రిబ్లెక్ సబ్బులు 6, ఇంకా రవ్వ ప్యాకెట్ 3, ఆయిల్ ప్యాకెట్లు, అదేంటి ఉప్పు, సెమే ప్యాకెట్లు, కోల్గేటు, పెసరపప్పు, దీపం నూనె, దేవుడికి దీపం ముట్టిస్తాం కదా, అదే షాంపూలు, పల్లీలు, 4 బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రీ వచ్చినాయి. ఈ సంతూర్ సబ్బులకైతే పెన్నులు ఫ్రీ వస్తాయి, మర్చిపోకరు ఎవరు, తీసుకొచ్చుకోరు. కిస్మిస్లు, కొరియండర్ పౌడర్, ధనియాల పొడి, పాపడాలు, ఇవి షాంపూలు. ఇదైతే బగారా సామాను, బగారా ఎప్పుడైనా వేసుకుంటాయి. ఇదైతే ఇలాచి, యాలకుల ప్యాకెట్. బట్టల సబ్బులు 10 రూపాయలు, 5 రూపాయలే 10 తీసుకొచ్చుకున్నాము. ఇంత సామాను. మేమైతే 3 మెంబర్స్ ఉంటాము మా రూమ్లో. 3 మెంబర్స్ అంటే మనిషికి 2000 వేసుకుంటాము. మేము మా రూమ్ రెంట్ అంటే 3500, కానీ ఈసారి పెంచుతానన్నారు. 3500 అంటే ఇప్పుడు మేము ముగ్గురం 6000 వేసుకుంటాం కదా, మనిషికి 2000. 6000లో 3500 సామానికి పోతే మిగిలిన 3500 రెంట్కి పోతే మిగిలినవి అయితే సామాన్ తీసుకొచ్చుకుంటాము. ప్లస్ ఎవ్రీ సాటర్డే మనకు కూరగాయల మార్కెట్ కదా, కూరగాయల మార్కెట్ ప్లస్ వాటర్కి పెద్ద టిన్నికి మాకైతే 15 రూపీస్ వాటర్కి, సామాన్గా ప్రతి ఒక్కటి మిగిలిన దాంట్లోనే. గ్యాస్కి 330 పక్కకు పెట్టి మిగిలినవి మొత్తం మేమైతే సామాన్ అయితే తీసుకొచ్చుకుంటాము. ఈసారి తీసుకొచ్చుకున్నాకంటే ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు, ఈసారి ఇక కొంచెం ఎక్కువనే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇవి సబ్బులు సరుఫులు ఉన్నా కూడా మనకేం ఖరాబ్ కావు కదా, ఈ పప్పులు అట్లాంటినేమో కొంచెం ఖరాబ్ అయితే అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి నేను ఎంత అయిందో చెప్తా. 6000 రూమ్ రెంట్ వేసుకున్నాం కదా, 3500 రెంట్కి పోతే
మాకైతే ఈ మొత్తం సామాన్కి ఒక బ్యాచిలర్ కొంపల ఎవ్వరు ఇంతగానో సామాన్ తెచ్చుకోరు. 2015 రూపాయల సామాన్ అయింది వీటన్నిటికీ, 2015 వీటికి. అండ్ ఈ హార్పిక్ అనేది మాకు ఇద్దరి పొత్తులు అన్నట్టు, మా పక్క రూమ్ వాళ్ళకి మాకు ఒకటే వాష్రూమ్ కాబట్టి 46 రూపీస్. 46ని డివైడెడ్ బై చేసుకోవడము ఇద్దరికి. ఇంత సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాము. నిజంగా మళ్ళీ ఈ ఎంత తీసుకొచ్చుకున్నాము వీటన్నిటిని మళ్ళీ చదరాలి. మేమైతే ఎట్లా చదువుకుంటాము అవన్నీ అయితే నేనైతే క్లీన్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే సంచిలో పెట్టుకుంటాం, కానీ ఎక్కువ యూజ్ చేసేటి అయితే మేము బాక్స్లలో పోసుకుంటున్నాం. ఇది చక్కెర డబ్బా, చక్కెర ఇక మా రూమ్ ఆమె ఎప్పటికి ఛాయ్ తాగుతుంది కాబట్టి ఎక్కువ తీసుకునేటి అయితే ఇంట్లో పోసుకుంటాం. లేకపోతే ఓన్లీ ఒక ఇందాక తీసుకొచ్చిన సంచిలో పెట్టుకొని అయితే దాచి పెట్టుకుంటాం. మా రూమ్ ఎట్లా చదువుతాం అసలు అని ఒక హోమ్ టూర్ కూడా చేస్తా. అందరు హోమ్ టూర్ అడుగుతున్నారు కానీ నేను హోమ్లో ఉండను కదా, అందుకే ఇదే మా హోమ్ అనుకోవాలి. మేము ఉన్న రోజులు ఇదే మా హోము అన్నీ. సో ఇది ఇందులో చక్కెర, పప్పు అయితే కొంచెం కింద పోయింది, సాల్ట్ అయితే మరీ సాల్ట్ కూడా దగ్గర పడింది. అందుకోసమని మేము తొందర సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఈ మంత్ అంతా సామాన్ ఎప్పుడు తీసుకోవాలి, ప్లస్ ఈ మంత్ లాగా ఎర్లీగా సామాన్ ఎప్పుడు తీసుకోలేదు. 10కి మేము రూమ్ రెంట్ కట్టడైతే 15కి అట్లా తీసుకునేది. కూడా పోతుంది ఇలా అంతా ఆగమాగమైన అన్నం తినకుండా పోయినాం. రేషన్ కార్డుకి కూడా, రేషన్ కార్డు ఫుల్ మంది. సాల్ట్ బాక్స్లో కొంచెం పోయాలి, ఇంట్లో పోయాలి. మనం ఇదైతే సాల్ట్ బాక్స్లో పెట్టి స్పూన్ అయితే పెట్టినాం. ఈ సాల్ట్ బాక్స్, ఇది జీలకర్ర పోయాలి ఇంట్లో. ఇక ప్రతి ఒక్కటి కవర్లు ఉంటే కూడా మనకి ఏది అర్థం కాదు, మళ్ళీ ప్రతిసారి సామాన్ అంతా తీసుడు అవుతుంది. అందుకే ఇది ఒక దాంట్లో పోస్తే అయిపోద్ది. జీరా, డైజెషన్ మంచిగా అవుతుంది జీలకర్రకి, అందుకే కూరల్లో వేసుకుంటారు. మనకు పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, కానీ మనం వాటిని తెలుసుకోవాలంతే. ఈ సామాన్ అంతా మంచిగా సదరాలి. ఫస్ట్ అయితే చింతపండు డబ్బాలో చింతపండు పెడుతున్నాం. మొన్ననే మేము కొత్త చింతపండు కూడా తీసుకొచ్చినాం మా ఇంటి దగ్గర నుంచి. కవర్లో పెడితేనే బెటరు. కవర్లో పెట్టి ఇల్లు పెట్టన్నా, అట్టిగా పెట్టన్నే. ఇది అంతకుముందున్న పాత చింతపండు. నేనైతే ఎప్పుడు ఇంటికి పోయినా చింతపండు తీసుకొని వచ్చేది. చింతపండు కారం ఎప్పటికీ. ఎవరు ఇంత మంచిగా యూజ్ చేయరు వీటిని. ఇళ్ళనేమో చాపత్తి ఉంది, ఇళ్ళనేమో ఆవాలు ఉన్నాయి, సేమ్ కనబడుతున్నాయి. ఇదంతా సోప్ సెక్షన్ అన్నట్టు. డిమార్ట్లలో ఉంటాయి కదా సెక్షన్స్, సో మాకు కూడా సెక్షన్స్ సోప్ సెక్షన్. ఇది థింక్ చేయండి, మనకు ఎక్సో తీసుకొచ్చుకుంటాం కదా, ఇది మస్తు వేస్ట్. ఇట్లాంటి సబ్బులు తీసుకొచ్చుకుంటేనే బెటర్, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇవైతే మేము 7 కాడికి 10 తీసుకొచ్చినాం. ఇక ఎట్లన్నా కానీ ఒకవేళ ఈ మంత్కి అయిపోతే ఇంకా నెక్స్ట్ మంత్కి కూడా ఉంటాయి. ఈ సబ్బులు అయితే ఏం ఖరాబ్ కావు కదా. ఇందులో సర్ఫ్ అయితే పోతానా, కింద ఆల్రెడీ ఒకటి పెట్టినా. అందుకే మన పని అన్నీ ఎగ్గిలి పనులు ఉంటాయి, అందుకే పెట్టిన. ఎవరైనా బ్యాచిలర్కి ఇంత కష్టపడతారు అనుల్లా, అసలే పడరు. అసలు ఒళ్ళు అంగను కూడా అంగదు ఒక్కొక్కరికి అయితే. అసలు హైదరాబాద్లో ఉన్నోళ్ళు కొంతమంది హైదరాబాద్ పోతారు కదా, కొంతమంది హైదరాబాద్ పోయేటోళ్ళు ఎట్లుంటారు తెలుసా అనే పోయొచ్చేటోళ్ళు ఎంత స్టైల్గా మారుతారు తెలుసు. ఒక్కసారి హైదరాబాద్ పోయేస్తే ఘోరంగా మారుతారు. అసలు మస్తు ఎవరు చేస్తారు. ఊర్లలో కొంతమంది పోయేస్తారు కదా, గట్లా. ఎవరైనా యూజ్ చేస్తారా సర్పుకు బాటిల్? ఊర్లలో ఎవరు యూజ్ చేయరు. ఇది చక్కెర ఫ్రెండ్స్, చక్కెరే. మా పోసు గింజల డబ్బా చూపెట్టు. పసుపు, కొంచెం పసుపు ప్యాకెట్ ఉంది, దీనిలో పోయాలి. జీలకర్ర కూడా పోతుంది ఇలా ఏమేమి సామాన్లు పడితే ప్రతి ఒక్కటి పోస్తా. పోసు గింజల డబ్బా కూడా అందం వచ్చింది. ప్రతి కూరలో ధనియాల పౌడర్ వేస్తాను నేనైతే, బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కొత్తిమీర వేసుకోం కాబట్టి ధనియాల పౌడర్ ఖచ్చితంగా పోస్తా. సామాన్ తెచ్చుడు ఒక లెక్క, ఇవన్నీ చదువుడు ఒక లెక్క. ఇవి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు 4 వచ్చినాయి. ఇవి మనకే సామాన్ మోసిన వాళ్ళకే బిస్కెట్ ప్యాకెట్లు. ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ సామాన్ ఎప్పటికీ రైస్ సామాన్ అంటే ఫ్యామిలీ వాళ్ళైతే ఇక్కడ గ్యాస్ మొద్దు ఉండాలి, ఇక్కడ గ్యాస్ ఉండాలి. ఇందులో నుంచి ఇళ్ళకి మనకి పైప్ పెట్టుకోవడానికి కూడా ఉంది కనెక్షన్. సామాన్ అంతా విన్నే ఉంది, నేను ఉన్నా లేకున్నా చూసుకోవచ్చు మీరు. ఇది జొన్న రొట్టె కోసమని రేణుక తెచ్చింది జొన్న పిండి. ఇది బియ్యం పిండి పట్టించుకున్నాం ఒకరోజు అప్పాలు చేసుకుంటామని. అప్పాలు చేయలే, తప్పాలు చేయలే. ఇక మొత్తం ఒకసారి ఇల్లంతా కడుగుదాం. అప్పుడే కడుగుదాం.
ఇది మా సామాన్ లిస్టు మొత్తం అయితే 2015 రూపాయలు అయింది. ఇంకెన్ని సామాన్లు మర్చిపోయినామో కూడా గుర్తుంటలేదు. ఈ సెల్ఫ్కి ఎంత అందం వచ్చింది చూడండి, అన్ని నిండి ఉన్నాయి కదా, మనకి సగం సగం ఉంటే ఏం మంచిగా అనిపించదు, అన్ని నిండుగా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంకా హైలైట్ అనిపిస్తుంది. ప్రతి మంత్ అయితే మేము ఈ విధంగానే తెచ్చుకుంటాము. ఒకవేళ ఈసారి మిగిలితే నెక్స్ట్ మంత్లో కొంచెం తక్కువ తెచ్చుకుంటాము అంతే. మేమైతే ఇప్పుడు చికెన్ కూడా అందాలి. చికెన్ అయితే 2 kgs తీసుకొచ్చుకున్నాము. దీని అయితే మంచిగా వాష్ చేసి కడగాలి. ఈ చికెన్ అండిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో పెడతా, ఓకేనా. ఇది మా సామాన్ బ్లాగు. ఇక చికెన్ అండింది కూడా పెడితే బాగుండదు కదా, సామాన్ బ్లాగ్ అని చెప్పిన కాబట్టి నేను చికెన్ అండింది అయితే పెట్టట్లేదు, ఓకేనా. ఈ బ్లాగ్ ఎట్లుందో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఇట్లాంటి బ్లాగ్స్ నేను ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాం. మేమైతే బడ్జెట్లో అంతవరకు తెచ్చుకున్నాము. ఏ బ్యాచ్లర్ కూడా ఇట్లా అడ్జస్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, సిటీలలో ఉండేవాళ్ళు, కానీ మేమైతే మాకు అనుగుణంగానే మేమైతే మాకు ఎంతవరకు మేము ఎట్లుండాలో ఫ్యామిలీని చూసి మేమైతే మసులుకుంటాం అన్నట్టు, అంటే అడ్జస్ట్ అవుతాం. నేనైతే చాలా వరకు అడ్జస్ట్ అవుతాను. నాతో ఉన్న 2 ఫ్రెండ్స్ కూడా నాలాంటి మెంటాలిటీనే, వాళ్ళది కూడా సేమ్ అడ్జస్ట్ అవుతాము. ఈ వరకు అయితే మేమైతే ఇట్లా వేసుకున్నాం. ఇంకా మిగిలిన డబ్బులలోనే అన్ని ఏదైనా చికెన్ అయినా కూరగాయలైనా ప్రతి ఒక్కటి వాటర్ అయినా అన్ని అందులోనే. ఎట్లుంది మా ఐడియాస్ బాగున్నాయా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి